పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఎవరి కడకు పోయేదం ఓ ప్రభునా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక ఇబ్బందులతో ఇక్కట్లతో లోకమంతా కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు ఉండగా అనేక మంది కోసం దేవుడు మనల్ని ఎన్నుకొని రోజు రోజు వారికి జీవాన్ని ప్రసాదించే వాక్యం ద్వారా పాటలు పాడి స్తుతించుటకై ఇంకొక 3 గంటల ప్రార్థనకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. I invite all of you, as people are broken and wounded and they are waiting for God's life to flow to them for the miracles. I invite all of you for this wonderful program where word of God is sung in a song and a mercy chaplet is said. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు కాసు మేరీ శ్రాష జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ధ్యానం, చదువులు, దైవ భయం కలిగి జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కాసు శేఖర్ రెడ్డి మరియు స్రవంతి. కాసు మేరీ శ్రాష జన్మదినోత్సవ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. భువనగిరి మార్క్, ఫాతిమా, సందీప్, కీర్తి, నరిశెట్టి శిరీష్, సృజన కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు గుర్తిగా కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, నైరాపై దేవుని దీవెనలు, తలంచిన తలం నెరవేరినట్లుగా, మణిదీపిక మంచి ఉద్యోగం, ఈ దినం జన్మదినం కొనియాడుతున్నటువంటి సృజనపై దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని చిత్తం ప్రకారం జీవించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ సృజన అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పెంటారెడ్డి కీర్తిరెడ్డి మరణవర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అలాగే పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ సభ్యుల సమస్యలన్నిటి నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దాసరి షాన్ రేకి ఈ దినం 2:30 గంటలకు యూకే వీసా అపాయింట్మెంట్ ఉండగా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించమని కూడా మన ఉద్దేశములతో ఈ వరదల బాధితులో ఉన్నటువంటి ఇంకా ప్రజలు ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతకని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నా. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నా. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఈరోజు అమ్మ మరియ తల్లి యొక్క పవిత్ర నామ పండుగ సందర్భంగా ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ నామమును గౌరవిస్తూ ఈరోజు మనం ప్రార్థిస్తుండగా మన ఇంటిలో కూడా అద్భుతాలు జరగాలని దేవవర ప్రసాదం చేతనన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు
పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పేతురు యేసు ప్రభుతో ఉన్నటువంటి టైంలో ఆయన ప్రకటించినటువంటి గొప్ప మాట ఇది. యోహాను 6:68. సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే కదా. When Jesus called Peter and he lived with him, this is a statement he made by living with Jesus. Experience. John 6:68. To whom shall we go, Lord? You have the words of eternal life. అన్ని రోజులు ఎన్నో మాటలు విని ఉంటాడు, కానీ యేసు ప్రభు మాటలో జీవమును చూశాడు. He heard so many people talking, but that day he realized it's worth to see Jesus, because there was so much of life that came out of Jesus. మనం కూడా దాన్ని తలంచే పాట ఈరోజు పాడబోతున్నాం. 123వ కీర్తన 2వ వచనంలో, సేవకుల కన్నులు యజమానురాలి చేతి మీదను, సేవకుల కళ్ళు యజమానురాలి చేతి మీదను నిలిచి ఉన్నట్లు మన దేవుడైన ప్రభు మనను కరుణించు వరకును మన కన్నులకు అతని మీదనే నిలిచి ఉండును. యాజ్ ద సర్వెంట్స్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ద మాస్టర్, సో ఆల్సో till God shows mercy to us, we shall fix our eyes on him. Psalm 123 verse 2. 123వ కీర్తన 2వ వచనం పాడుదాం. ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా, ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే, జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. ఎదురు తెన్నులు చూచి చూచి కనులు కాయలు కాచెనే, ఎదురు తెన్నులు చూచి చూచి కనులు కాయలు కాచెనే. రావెలా నాకుంటే గుడిలో మ్రోగగా నా ప్రేమ గంటలు, రావేలా నా గుండె గుడిలో మ్రోగగా నా ప్రేమ గంటలు. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. పెద్ద ఫైర్ యాక్సిడెంట్ లాగా ప్రభు చూపిస్తూ అది జరగకుండా ఆపటానికి మనమందరం ప్రార్థన చేయుటకు ప్రభు అడుగుతున్నాడు. దానికి అర్థం ఏంటో తెలియదు. మనం ప్రభుని అడిగి ప్రార్థన చేద్దాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 107వ కీర్తన 12-13 వచనం. Psalm 107 verse 12 and 13. వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూలి పడిపోయినను లేవనెత్త వారు ఎవరు లేరైరి. అంతటా ప్రజలు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు వ్యధల నుండి వారిని విడిపించెను. When the people were in deep trouble and they were about to faint and there was nobody to help them, they cried unto God, and God heard their groaning and he took them away from that trouble. Psalm 107 12 13. కీర్తన 107 12 13. మీరు ఏ వ్యధతో బాధపడుతున్నారో తెలీదు. ఈ పాట ద్వారా దేవుడు మిమ్మల్ని కూడా వ్యధ నుండి విడిపించునుగాక. ఆమేన్. Every trouble from which you are struggling, may the Lord deliver you as we sing this hymn. ఆమేన్. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. జీవమసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. వ్యధలతోన మనసు రగిలే కడలి అలలై పొంగేలే. వ్యధలతో నా మనసు రగిలే కడలి అలలై పొంగేలే. రావేలా నీవు నా మదిలో నెలకొనా శాంతి హృదిలో. రావేలా నీవు నా మదిలో నేనొక్కునా నా శాంతి హృదిలో. శరణం దేవా శరణం 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 శరణం
దేవా శరణం శరణం. అనేక ప్రసంగాలు మీరు వింటున్నారు. ఇవన్నీ కూడా వ్యధ నుండి మిమ్మల్ని బయటపడు మార్గమును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనమందరం దేవునికి సొంతమైన బిడ్డలే, కానీ లోకమంతా దుష్టుని ప్రవాహంలో ఉంది. ఈ విషయాన్ని 1 యోహాను 5:19 యోహాను నేర్పిస్తూ ఉన్నాడు. దీనికి పరిష్కారం లేదని అడిగే వాళ్ళకు అదే యోహాను మళ్ళీ రాస్తున్నాడు. 1 యోహాను 3:8 సైతాను కృత్యములు నశింపచేయుటకే దైవ కుమారుడు అవతరించాడు. ప్రాబ్లం ఉంటే దానికి సమస్యలకు పరిష్కారం కూడా ఉందని యోహాను అట్లా రాశాడు. ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, సొల్యూషన్ ఆల్సో ఇస్ దేర్. అండ్ ద సొల్యూషన్ ఈజ్ జీసస్. వాట్స్ ద ప్రాబ్లం? ద హోల్ వరల్డ్ ఈస్ లయింగ్ అండర్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ వన్. నేను చెప్పాలని అక్కర్లేదు, మీలో చాలామందికి వాట్సాప్ ఉంది, టీవీ ఉంది, చూస్తున్నారు. దుష్ట ప్రవాహం చాలా మందిని బాధపెడుతుంది. యు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, యు ఆర్ వాచింగ్ మెనీ ప్రోగ్రామ్స్, టీవీ వార్తలు. దెన్ వాట్స్ ద రిజల్ట్? నో ఎస్కేప్. బైబిల్ సేస్ 1 John 3:8 the Son of God appeared to destroy the works of Satan. దేవా, దుష్ట ప్రవాహం ప్రజలను బాధ పెడుతుంది. కావున ఇలాంటి ప్రోగ్రాం ద్వారా, ప్రతి రెట్రీట్ ద్వారా, పరిచర్యల ద్వారా, పూజల ద్వారా దుష్టుడు బంధింపబడునుగా. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎవ్రీ పవర్ ఆఫ్ డార్క్నెస్ బి బౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. లోకమంతా దుష్టుని ప్రవాహంలో సాతాను కృత్యముతో నశించెదా. లోకమంతా దుష్టుని ప్రవాహంలో సాతాను కృత్యముతో నశించెదా. రావేలా దుష్ట సాతాన్ని వెళ్ళగొట్ట, నీ దివ్య రాజ్యము స్థాపించుటకు. రావేలా దుష్టు సాతాని వెళ్ళగొట్ట, నీ దివ్య రాజ్యము స్థాపించుటకు. శరణం దేవా శరణం శరణం. శరణం దేవా శరణం శరణం. శరణం దేవా శరణం శరణం. శరణం దేవా శరణం శరణం. శరణం దేవా శరణం శరణం.
శరణం దేవా శరణం 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 దేవా శరణం శరణం. ప్రభువా, అన్ని దుష్ట శక్తుల నుండి ప్రజలను కాపాడమని గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో భవిష్యత్తులో మరి శ్వాసను పీల్చడంలో కష్టంగా ఉన్నటువంటి ఒక రోగాన్ని తీసుకురావడానికి సైతాను ప్లాన్ చేస్తున్నట్టు, కానీ మనమందరం కలిసి ముందుగానే అవన్నిటిని ఆపాలి, ప్రార్థన చేయాలి. The breathing problems with some diseases to bring is one of the ideas of Satan. So we need to protect. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. ఇవన్నీ ముందుగా తెలియచేస్తూ దేవుడు ఒక వరద రావటానికి, ఆనకట్టడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. God is revealing things to build dam before flood comes. ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును రాబోయే దినములలో సైతాను చేసిన ప్రతి ప్రణాళిక నుండి మా అందరిని రక్షించుమని, మా భవిష్యత్తును మీ హస్తములు అందించుచున్నాము. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఆంధ్ర తెలంగాణలో వరద బాధితులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదా
సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. మరియ తల్లి మా కొరకు ప్రార్థించండి. ఓ హోలీ మదర్ Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరో ఒక స్త్రీ నీకు గ్రౌండ్ ఫ్లోర్లో కిరాయికి స్థలం ఇవ్వలేదు కావున పైన ఎక్కాలి దిగాలి కష్టంగా ఉంది, కానీ కాలు తర్వాత మరి శ్వాసలో ఉన్న సమస్య నుండి దేవుడిని విడిపించి మంచిగా ఉరికి ఎక్కడానికి దిగటానికి దేవుడు ఆ స్త్రీకి బలముని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. 4వ గుర్తు ఆదికాండం 6వ అధ్యాయం 1 మరియు 11 మరియు 12 వచనం. భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒక్కరినొక్కరు హింసించుకొనిచున్నారని దేవుడు గ్రహించను. దేవుడు పరిశీలించి చూచాడు. ద హోల్ వరల్డ్, ఆల్ పీపుల్ బికెమ్ సో క్రూకెడ్, దే థింక్ ఓన్లీ బ్యాడ్ అబౌట్ ఈచ్ అదర్ అండ్ గాడ్ సా ఇట్. ప్రభు ఏడుస్తున్నాడు. అందుకే ఇర్మియా 8వ అధ్యాయం 4వ వచనంలో, క్రింద పడిన వారు పైకి లేవరా, త్రోవ తప్పిన వారు వెనుకకు తిరిగి రారా, కానీ నా ప్రజలు మొండి వారై ప్రవర్తిస్తున్నారని ప్రభు విలపిస్తున్నాడు. దట్స్ వై గాడ్ ఈస్ క్రయింగ్ ఫర్ అస్ అండ్ సేస్, విల్ నాట్ ద పీపుల్ హు హావ్ ఫాలన్ డౌన్ గెట్ అప్, ఐ గివ్ సో మెనీ ఆపర్చునిటీస్ టు దమ్. జెరమయా 8:4-7. పాడుదాం. భ్రష్టులైపోతున్న లోకాన్ని పడిపోతానని భయమేస్తుంది, రండి ప్రభా పవిత్రపరచిన పరిశుద్ధ జీవితం జీవింప వరమునివ్వమని ప్రభుని ప్రార్థించే పాట. ఎవరి కడకు ఓయదన్ ఓ ప్రభు నా యేసయ్యా, ఎవరి కడకు పోయదన్ ఓ ప్రభు నా యేసయ్యా, జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే, జీవమసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. భ్రష్టులైపోతున్న ఈ లోకాన పడిపోతానోనని భయపడుతున్నా, భ్రష్టులైపోతున్న ఈ లోకాన పడిపోతానోనని భయపడుతున్నా, రావేలా నన్ను పవిత్రపరచ పరిశుద్ధ జీవితం నాకు వసగా, రావేలా నన్ను పవిత్రపరచ పరిశుద్ధ జీవితం నాకు వసగా. శరణం దేవా శరణం 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 దేవా శరణం శరణం. అనేక మంది యువకులు కూడా ఈ రోజుల్లో మద్యపానీయములు తర్వాత ఈ లోకం నుంచిన దుష్ట ప్రభావంలో ఉన్నట్టు వార్తలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు కాపాడమని, మనతో పాటు దేవుడు పరిశుద్ధపరచమని ప్రభునికి యూత్ అందరినీ ప్రభుని కల్పించి ప్రార్థిస్తాం. దయచేసి గమనించండి, ఈ ఆదివారం పోయిన ఆదివారం పండుగ జరిగింది కావున వచ్చే ఆదివారం యువకుల యొక్క ఆదివారం, స్పెషల్ సండే ఫర్ ద యూత్. కమింగ్ సండే వి postponed it because of last Sunday being feast day. So I request all the youth to gather on coming Sunday. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుష్టుని ప్రవాహంలో చిక్కుకున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యధలలో మునిగి జీవిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 1 నుంచి 4వ తారీఖు వరకు కుటుంబాలను కాపాడుటకు వస్తున్న దంపతులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 4 వరకు పిల్లడోడకానికి వస్తున్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీదను ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజలు అర్పించి మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేసిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందులు సెటిల్మెంట్ కోసం అద్భుతాల కోసం ఇచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం స్మరించి ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు ఇంగ్లీష్ వడకం జరుగుతుంది. అలాగే ఈ నెలలో 23 నుంచి 27 వరకు 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు జరుగుతున్న తెలుగు వడకానికి ముందుగానే బుక్ చేసుకోండి. మరి ముఖ్యంగా అక్టోబర్ 1 నుంచి సాయంత్రం నుంచి 4వ తారీఖు వరకు ఇప్పుడే ప్రార్థనలు చెప్పాను. కపుల్స్ అంటే దంపతులు ఇబ్బందులలో ఉన్నటువంటి కుటుంబాలు ఇబ్బందులు రాబోతుంది, దాన్ని ఆపటానికి దేవుడు మీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్న వడకమే దంపతుల వడకం. మీరు ఇంటిలో కూర్చుంటే సైతానుడు మిమ్మల్ని పీడిస్తుంటాడు. ఒక 3 రోజులు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తిరుకుటుంబంలాగా మార్చాలని ప్రార్థించుకోండి. అలాగే అదే టైంలో పిల్లలు కూడా ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. పిల్లలంటే 5వ తరగతి వరకు, తరగతి నుండి 10వ తరగతి వరకు. ఒకవేళ తల్లిదండ్రులతో వచ్చే పిల్లలు ఉంటే కూడా అడ్మిట్ చేసుకుంటారు. ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెల చివరి 2 రోజులు విశాఖపట్నంలో మధురవాడ అనే ప్రాంతంలో వాక్య పరిచర్య జరగబోతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రవాసించమని ప్రార్థించుకోండి. చివరి గుర్తు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. డ్యూట్రానమీ చాప్టర్ 7 verse 15. ప్రభు మిమ్ము సకల రోగముల నుండి కాపాడును, మీరు అగిప్తును చూచిన ఉత్పాతములు ఏవియు మిమ్ము సోకజాలు. వాట్ ఎవర్ సిక్నెస్ దట్ యు సా ఇన్ ఈజిప్ట్, it will not touch you. God will protect you from all kinds of sickness. ఈ రోజులలో వరదల బాధితులు, తర్వాత వరదలు వచ్చినప్పుడు రోగ బాధలు కష్టాలు, ఎందుకంటే నీళ్ళు అట్లా నిండిపోయింది. కావున పొల్యూటెడ్ వాటర్ ప్లస్ రోగ బాధల నుండి ప్రజలందరినీ తప్పించమని మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ప్రభు రాబోయే రోజులలో అంటువ్యాధుల నుండి ఆపత్తుల నుండి రక్షించమని ప్రార్థించి ముగిస్తాం. మనకు వేరెవరు ఉన్నారు? జీవమోసగే నీ వాక్కు ఎక్కడికి మేము వెళ్ళగలమని పేతురుతో కలిసి పాడి ముగిస్తాం. ఆశీర్వాదం స్వీకరించు. ఎవరి కడకు పోయెదను ఓ ప్రభు నా యేసయ్యా, ఎవరి కడకు పోయెదను ఓ ప్రభు నా యేసయ్యా. జీవమొసగు దివ్యవాకు ఉన్నది
ప్రభు నీలోనే. జీవమసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. అంటూ వ్యాధులు ఆగని రోదనలు ఆపదలు ఎదురవుతుండా. అంటూ వ్యాధులు ఆగని రోదనలు ఆపదలు ఎదురవుతున్నా. రావేలా నా రక్షణ కోటగా కీడుల నుండి సంరక్షించుటకు. రావేలా నా రక్షణ కోటగా కీడుల నుండి సంరక్షించుటకు. శరణం దేవా శరణం 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 దేవా శరణం శరణం. ఈ పాట ఫస్ట్ సంగమంలో వచ్చినప్పుడు ఇలాంటిది పాట నేను పాడగలను, ఎందుకంటే ఇది కొద్దిగా గమకాలతో తర్వాత మంచి పాట. ఈరోజు దాన్ని పాడగలిగాను. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ రాసిన వ్యక్తి మీకు తెలుసు, ఫాదర్ క్రిస్తు గారు. ఫాదర్ గారిని తర్వాత ఆ రోజుల్లో ఇక్కడ పనిచేసిన ప్రతి బిడ్డలను, ఇక్కడ ఇప్పుడు పనిచేసిన వారందరినీ దేవుడి వాక్యానుసారం నడిపించునుగాక. 150 సంవత్సరాలు వసంతకాలంను మా సంస్థ చూస్తున్నటువంటి రోజుల్లో ఉన్నారు. రోజు ఉదయం ఆ పూజలో ప్రార్థన చదువుతున్నాం. దయచేసి మా సంస్థను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మరియ తల్లి నామకరణ పవిత్ర నామ పండుగను కొనియాడుతూ ఉన్నాం. వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ మమ్మ మేరీ. జాన్ అనే వ్యక్తి రాజా పోలండ్ దేశంలో ఆ రోజులలో యుద్ధమునకు శత్రువులు పెద్ద ఆర్మీతో వస్తుంటే ఈయన తన యొక్క సైన్యమును అందరినీ మరియ తల్లి పేరున కర్పిస్తూ ప్రార్థన చేయగా శత్రువులు ఓడిపోయారంట. అలాంటి పండుగ ఈరోజు. మీ శత్రువులందరూ సైతానుడు ముఖ్యంగా మీ ముందు తల వంచే రోజులు వచ్చునుగా. ఆమేన్. It's a person by name John, Emperor, King of Poland.
he was struggling because the enemy came to attack. At that moment, he offered to the name of Mama Mary and they won the great army. పాడి స్తుతించాం. ఇప్పుడు దేవుని కోసం ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ పవిత్రమైన మరియ తల్లి నామములో మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. Through the mighty name of Mama Mary, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, bless you, keep you safe now and forever. ఆమేన్. ఎవరి కడకు పోయెదన్, ఓ ప్రభునా యేసయ్యా, నీవే మాకు శరణం దేవా.